చిత్తూరు జిల్లాలో టీడీపీ మూకల దాడిలో గాయపడిన బాధితులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వీరిలో ఒకరి కంటికి, తలకు తీవ్ర గాయమైంది. అటు తడుకుపేట ఘటనలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారు. గాయపడిన దళితులపైనే ఎదురు కేసులు పెడుతున్నారు. దాడి చేసిన వారిని వదిలేసి బాధిత కుటుంబాలపై కేసులు పెడుతున్నారు. 13 మంది వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులపై కేసులు పెట్టారు నగరి పోలీసులు. అంతేకాదు ఊడి విడిచి వెళ్లాలి అని బెదిరిస్తూ ఉన్నారని దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లకు తమ పిల్లల్ని వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారని వాపోతున్నారు. ఈ ప్రభుత్వంలో తమకు న్యాయం జరగడం లేదు అన్నారు. దాడులకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి అని వారంతా డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. లైవ్ లో మూర్తి. మహేశ్వరి, ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ యొక్క ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను టార్గెట్ చేస్తూ నిత్యం ఏదో ఒక చోట ఘర్షణ వాతావరణం నెలకొల్పుతూనే ఉన్నారు ఈ యొక్క కూటమి నేతలు. ఈ క్రమంలోనే ఈ యొక్క నగిరి నియోజకవర్గ పరిధిలో నగిరి మండలం తడుకుపేటలో యొక్క దళితవాడ గిరిజనుల దళితులందరినీ కూడా ఊరు ఖాళీ చేయాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినటువంటి ఒకే ఒక్క కారణంగా వారి ఇళ్లపైన దాడి చేసి వారికి సంబంధించినటువంటి 7 వాహనాలను నిప్పు పెట్టడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి దొంగ అన్నట్లుగా ఈరోజు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేశారంటూ టీడీపీ శ్రేణులు ఆరోపించడం పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం పడుతుంది. ప్రధానంగా ఈ యొక్క ఘటనకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కేసులు పెట్టి 13 మందిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే 6 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ ఘటనకు సంబంధించి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తడుకుపేట దళితులు అండగా నిలిచారన్నటువంటి ఒకే ఒక్క కారణంగా ఈ యొక్క అగ్రవర్ణాలు టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు వారి ఇళ్లపైన దాడి చేసి వారి యొక్క ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టారు. ఆ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఈ యొక్క 6 తిరుపతిలో ఉన్నటువంటి రియా హాస్పిటల్లో 6 ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. ఈ క్రమంలో 4 డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. మరో 2 ట్రీట్మెంట్ పొందుతున్నారు. మిగిలినటువంటి 4 ఏదైతే నగరిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి వాస్తవాలపైన లోతుగా అధ్యయనం చేయాలి. దాడులు చేసినటువంటి యొక్క టీడీపీ శ్రేణులపైన కఠినమైన చర్యలు తీసుకోవాలంటున్నారు. ప్రధానంగా దళితులకు రక్షణ లేకుండా ఈరోజు నగరి నియోజకవర్గంలో యొక్క తడుకుపేట దళితులపైన దాడి చేసిన నిందితులను తక్షణం అరెస్టు చేయాలంటున్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక దళిత మహిళ హోంమంత్రిగా ఉన్నటువంటి తరుణంలో ఈ యొక్క దళితులపైన దాడిని క్షమించరాని నేరంగా పరిగణించాలి. ప్రధానంగా టీడీపీ శ్రేణులు దాడి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ప్రతిగా యొక్క దాడి ఘటనకు సంబంధించి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ యొక్క ఘటన సంబంధించి లోతుగా అధ్యయనం చేసి ప్రత్యేకంగా దాడి చేసినటువంటి టీడీపీ శ్రేణులపైన తక్షణమైన కఠినమైన చర్యలు తీసుకోకుంటే పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఇటు దళిత సంఘాలు కూడా ఉద్యమించేందుకు సమాయత్తం అవుతూ ఉన్నాయి. మహేశ్వర్. రైట్, థ్యాంక్ యూ మూర్తి.